దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది హీరోయిన్ భావన కిడ్నాప్ స్టోరీ. సామాన్య స్త్రీలకే కాదు, సెలబ్రిటీలకు కూడా లైంగిక వేధింపులు తప్పవని ప్రూవ్ చేసి సిగ్గుచేటుగా నిలిచింది ఈ డార్క్ ఇన్సిడెంట్. ప్లాన్ ప్రకారమే భావనని కిడ్నాప్ చేసి ఆమెను వివస్త్రణ చేసి ఫొటోస్, వీడియోస్ తీశారంటే ఆమె మనోవేదన అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు 30 లక్షలు డిమాండ్ చేశారట. ఇవ్వకపోతే డ్రగ్స్ ఇంజెక్ట్ చేస్తామని బెదిరించారట. నడి రోడ్డులో దాదాపు 2.5 గంటల పాటు జరిగిన ఈ కీచక పర్వంతో అంతా నివ్వెరపోయారు. దీనిపై జాలి పడాల్సింది పోయి హీరోయిన్ భావన రేపుకు గురైందని ప్రచారం జరగడంతో సీనియర్ డైరెక్టర్ ప్రియదర్శన్ ఈ ఇన్సిడెంట్పై స్పందించారు. హీరోయిన్ భావన రేపుకు గురైందన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, ఆమెను లైంగికంగా వేధించిన మాట వాస్తవం అంటూ ప్రకటించారు. అయితే ఇంత దారుణమైన సంఘటన వెనుక మాలీవుడ్ పెద్దల హస్తం ఉందన్న విషయం కలకలం రేపుతుంది. ఎంత కక్ష ఉన్నా మరీ ఇలాంటి చర్యకు పాల్పడతారా అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు చాలామంది. భావన నోరు విప్పితే గానీ దీని వెనుక దాగిన చీకటి నిజాలు వెలుగు చూడవు. కానీ యముడు అంటే ఫస్ట్ మాకందరికి గుర్తొచ్చే సత్యనారాయణ గారు. ధర్మ పరిరక్షణ దురంధరుండ, సకల పాప శిక్షణ దక్షుండ, యముండ.